जय गुरुदेव दत्ता। श्रीराम रक्ष सर्व जगद रक्ष। ओम श्रीं गं महागणपतिये नमः। 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 आदिशक्ति, इच्छाशक्ति, ज्ञानशक्ति, क्रियाशक्ति మూడు కలిపితే ఆది పరాశక్తి. ఆ శక్తి మనకి అనుకూలంగా ప్రవర్తించమని మనం ప్రార్థిస్తాం ముందు. తర్వాత ఆది దంపతులు అంటే పార్వతీ పరమేశ్వరుడు, వాళ్ళు ఎప్పుడూ మనకు అనుకూలంగా ఉంటారు దాంపత్యానికి. అలా ఉండాలని మనం ప్రార్థిద్దాం. తర్వాత దత్తాత్రేయుడు, విష్ణుమూర్తి, బ్రహ్మ, పరమేశ్వరుడు ముగ్గురు కలిపితే దత్తాత్రేయులు అవుతారు. ఆ దత్తాత్రేయులు కూడా మనకు అనుకూలంగా మన జ్ఞానానికి పనికొచ్చే విధంగా, ఆత్మజ్ఞానానికి పనికొచ్చే విధంగా అభ్యర్థిద్దాం. తర్వాత 4 వేదాలు, 4 దిక్పాలకులు మనకి అనుకూలంగా, మన ఆత్మకి అనుకూలంగా ప్రవర్తించాలని మనం ప్రార్థిద్దాం. పంచభూతాలు భూమి, నీరు, అగ్ని, వాయు, ఆకాశం. ఈ పంచభూతాలంటే ప్రకృతి. ఈ ప్రకృతి మన శరీరంలో 5 భాగాలయ్యి ఉంది. అవి ఎక్కడెక్కడ ఉంటాయో దాన్ని అలా ఆస్వాదించి మనం పంచభూతాలను కూడా ప్రేయర్ చేసి మన భాష్యాన్ని మనం ఏది అనుకుంటే అది పని అయ్యేటట్టు ప్రవర్తించాలి. మొదటగా ధర్మంగా, న్యాయంగా, సత్యం మీదే ఆధారపడి ప్రేమగా, లయగా, దయగా, కరుణగా, క్షమాగుణం కలిగి ఉండాలి మానవుడు. అలా ఉంటే మానవుడు సాధించలేనిది అంటూ ఉండదు. అంటే ఆధ్యాత్మిక జీవితానికి ఇది మోక్షానికి మెట్లు లాంటివి. ఈ మార్గానికి రావటానికి కారణాలు ఇవే అవుతాయి. ఎన్నో జన్మల నుంచి మనం చేస్తున్న ఈ జ్ఞానాన్ని మనం అందరికీ పంచాలనే సదుద్దేశంతో చేస్తున్నాం ఈ వీడియో లేదా ఆడియో. అందుకని అందరికీ ఉపయోగపడేటట్టు ఆ గణపతి అనుగ్రహాన్ని పొంది మనం వివరిస్తున్నాం. పంచభూతాల సాక్షిగా అర్షడ్వర్గాల్ని జయించే తత్వం మనకి శుక్రుడు ఇస్తున్నాడు. శుక్రుడు అంటే స్వాదిష్టానంలో ఉంటాడు. స్వాదిష్టాన్ని కంట్రోల్ చేస్తే మన రక్తంలో వచ్చే మూలాలు అన్నీ కూడా కాషాయం రంగుగా బ్రహ్మ సరస్వతుల కళ్యాణంలాగా మారిపోయి మనకి ఆ జ్ఞానాన్ని వాళ్ళే ప్రసాదిస్తారు. అర్షడ్వర్గాల్ని జయించే శక్తి మనకి వాళ్ళు ఇచ్చుగాక. అట్లాగనే మనకి సర్వం గణపతి సిద్ధులన్నీ మనకు రావాలని, బుద్ధులన్నీ బాగా వికసించాలని, మనకి ఏ ఆటంకాలు లేకుండా గణపతి పప్ప మన్నే ఆశీర్వదిస్తాలని అక్కడ ఉన్న గ్రహాలు
శనీశ్వరుడు, రాహుకేతు ఈ కర్మకారకులైన గ్రహాలన్నీ కూడా మనకు అనుకూలంగా మారాలని ఎరుపు రంగు పుష్పాలు పెట్టి ఆ గణపతిని పూజించాలని, ఎరుపు రంగు వస్త్రాలు కట్టి ఆ గణపతిని ఆరాధించాలని, సిద్ధులన్నీ మనకు వస్తున్నట్టు, బుద్ధులన్నీ వికసిస్తున్నట్టు భావన చేసి లమ్ అనే శబ్దం వినపడుతున్నట్టు ఆ సర్పం ఆకారంలో ఉన్న ఆ కుండలిని శక్తి యొక్క విశ్వరూపంలో ఆ తోక దగ్గర అలా మనం ప్రార్థించి కంప్లీట్గా భూతత్వాన్ని, అంటే మనం భూతత్వాన్ని సాధించగలిగే శక్తి ఈ గణపతి సిద్ధి బుద్ధుల దగ్గరే ఉంది, ఆ జ్ఞానం అని వాళ్ళకి నమస్కరిస్తూ ఆ జ్ఞానం మనకు రావాలని, ఇక్కడతో భూతత్వం కంప్లీట్ అయింది. తర్వాత స్వాధిష్టానం రెండోది. స్వాధిష్టానంలో బ్రహ్మ సరస్వతులు జ్ఞానం ఎంత కావాలి అంటే అంత మనకు ఇచ్చేటందుకు ప్రిపేర్గా ఉన్నారు. నీటిలో జలం పైన ఫ్లవర్లో సరస్వతి వీణ వాయిస్తూ ఉంటుంది. వీణ ద్వారా మన సరిగమలు అన్నీ పలుకుతాయి. ఆ సరిగమల జ్ఞానం ఆ బ్రహ్మ యొక్క జ్ఞానం వల్ల సరస్వతి వాయించగలుగుతుంది. ఆ వాయించే శబ్దాలన్నీ కూడా మన కుండలిని శక్తికి ఆటంకాలు లేకుండా మన అర్షడ్వర్గాల్ని జయించే శక్తి మనకి కలగాలని, తర్వాత జలతత్వంలోనే అంటే మనం రక్త ప్రసారం సరిగా జరగాలని, రక్త ప్రసారం జరిగితే ఆరోగ్యం బాగుంటుందని భావిస్తూ వాళ్ళని కాషాయం రంగులో ఆహ్వానిద్దాం. కాషాయం రంగులో మనం వం అనే శబ్దం వినపడుతూ ఉంటుంది. మొన్న వెన్నెముక రెండో భాగంలో ఆ భూతత్వానికి కొంచెం పైన చక్కగా వినపడుతూ ఉంటుంది. అమ్మవారి నుంచి ఆ శబ్దం వినపడుతుంది. దానికి మనం సరెండర్ అయ్యి అర్షడ్వర్గాల్ని జయించే శక్తి మనకు ప్రసాదించమని సరస్వతి బ్రహ్మను ప్రార్థిద్దాం. మూడో శక్తి మణిపూరకం. మణిపూరకంలో గురుడు అంటే సద్గురు తత్వం. ఈ సద్గురు తత్వం రావాలంటే ఫస్ట్ లక్ష్మీనారాయణుల తత్వం తెలియాలి. లక్ష్మీనారాయణులు తెలిస్తే మన లక్ష్మీ అనుగ్రహం అయితే డబ్బుకి కొరత లేకుండా మనకు బ్రతకటానికి అవసరమైనంత వరకు తప్పనిసరిగా లక్ష్మీదేవి మనకు సహాయం చేస్తూ ఉంటుంది. నారాయణుడు మనకు ఎలా ఉపయోగపడతాడంటే జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ ఆ గురుడు రూపంలో వచ్చి మన్ని ఏ అవసరానికైనా కాపాడగలిగే శక్తినిచ్చే మన్ను కాపాడుతూ ఉంటారు. అలా కాపాడాలని కృష్ణ పరమాత్మని జగద్గురువుగా భావించి కృష్ణుడిని ఇన్వైట్ చేసి మనం నిత్య కళ్యాణం పచ్చంతోరణము ఆనందమయంలో ఉంచాలని అగ్నితత్వంలో ఉన్న లక్ష్మీనారాయణుని ఆహ్వానించి బృహస్పతి అనుగ్రహం వల్ల ఇవన్నీ మనకి కలుగుతున్నాయని అనుకుని భావనతో రమ్ అనే శబ్దం మూడో భాగంలో మనకి అమ్మవారి దగ్గర నుంచి వినపడుతుంది. వెనక భాగంలో ఉన్న వెన్నెముక నుంచి మూడో భాగంలో రమ్ అనే శబ్దం వినపడుతూ ఉంటుంది. ఈ తత్వానికి ఒక నమస్కారం చేసి లక్ష్మీనారాయణ అనుగ్రహం ఎల్లవేళలా కలగాలని భావిస్తూ వాళ్ళని ప్రార్థిద్దాం. నాలుగో తత్వం అదే శివపార్వతుల తత్వం.
అదే హృదయతత్వం, అదే ఆత్మతత్వం, అదే మన లెక్క సరిచేసే తత్వం కూడా. బుధుడు అనుగ్రహం అయితే, బుధగ్రహం అనుగ్రహం అయితే మనకి ఆటోమేటిక్గా మన లెక్క సరిచేయబడుతుంది శివపార్వతుల చేత. ఈ శివపార్వతులు ఎప్పుడు కూడా గ్రీన్ కలర్లో, ఆకుపచ్చ రంగు వాళ్ళకి మంచిది, అదృష్టం కలిసి వచ్చే రంగు. అందుకని మన లెక్క సరిచేయటానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. ఎం అనే తత్వం నాలుగో శబ్దం అమ్మవారి దగ్గర నుంచి వినపడుతూ ఉంటుంది మనకి. ఈ ఎం అని వినపడుతూ ఆకుపచ్చ తత్వంలో హాయిగా పైరుగాలు వీస్తూ పద్ధతిగా చక్కగా హాయిని ఇస్తూ ఆ బుధుడు మనకి అనుగ్రహాన్ని ప్రసాదించాలని, మన లెక్క ఏదన్నా ఉంటే ఆ సరిచేయాలని శివపార్వతుల్ని మనం ఆరాధిద్దాం, ప్రార్థిద్దాం. తర్వాత ఇది వాయుతత్వం అయిపోయింది. ఆకాశతత్వంలో మనకి కాత్యాయని సదాశివుడు ఎప్పుడూ కూడా కుజుడి అనుగ్రహం మనకి కలగాలని, కాలసర్పయోగం, నాగదోషం ఇలాంటి దోషాలన్నీ ఏమీ రాకుండా మనని కాపాడే కాత్యాయని మాత సదాశివుడు మనకి ఎప్పుడు ఎల్లవేళలా మనని రక్షిస్తూ ఉండాలని, వాళ్ళని ఆకాశతత్వంలో నీలి రంగులో ఉంటారు. ఆమ్ అనే తత్వంలో ఆమ్ అనే శబ్దం వినపడుతూ ఉంటుంది, అమ్ అనే శబ్దం వినపడుతూ ఉంటుంది. ఆ శబ్దం గొంతు దగ్గర వినపడుతుంది. ఇదే మనకి కుండలిని యొక్క ఈ పంచభూతాలు, ఈ పంచతత్వాలతో ఈ 5 తత్వాలు వస్తాయి. ఇంట్యూషన్ పెరుగుతుంది. ఆకాశతత్వం వస్తే మనకి ఇంట్యూషన్ పెరుగుతుంది. ఈ తత్వం రావాలని ఆ పరమేశ్వరుణ్ణి, సదాశివుణ్ణి, కాత్యాయని అనుగ్రహంతో నీలి రంగులో అమ్ అనే తత్వంలో ఆకాశం నుంచి మనకి ఈ పంచభూతాలు తత్వాలు అర్థమయ్యేలా నేను వివరించాను అని భావిస్తున్నాను. తర్వాత పోతే మన షట్చక్రాల్లో 6వ చక్రమైన ఆజ్ఞాచక్రం చాలా ఇంపార్టెంట్ అయింది. అక్కడే పరమేశ్వరుడి యొక్క 3వ కన్ను కూడా తెరవబడుతుంది. ఆ ఆజ్ఞాచక్రానికి 72,000 నాడుల రక్త ప్రసారం జరుగుతూ ఉంటుంది. ఆ రక్త ప్రసారం దివ్యంగా జరుగుతూ, ఆ చంద్రుడు మనకు అనుకూలంగా ఉంటూ, తెల్ల కళ్ళల్లో అన్నదానం చేస్తే చాలా మంచిది ఈ చంద్రుడికి. చంద్రుడు ఎప్పుడూ తెలుపును కోరుకుంటాడు. ఆ వైట్ ప్యూరిటీ, హార్ట్ ప్యూరిటీ ఉండాలి దీనికి. అలా ఉంటే ఈయన కమాండ్ చేస్తారు. ఆయన వలన మనకి అనేక లాభాలు ఉన్నాయి. ఒకటి, పార్వతీ పరమేశ్వరులు అర్ధనారీశ్వరు స్వరూపంలో, అంటే పార్వతి సగం పరమేశ్వరుడు సగంగా కలిసి ఇద్దరు కూడా మనల్ని దీవిస్తారు. ఆ తత్వంలో, అర్ధనారీశ్వర తత్వంలో పార్వతీ పరమేశ్వరులు దీవించి మనని అనుగ్రహిస్తారు. అలాగే ఆయన తెరిచిన 3వ కన్ను మనకి ప్రత్యక్షంగా చూపించగలిగే శక్తిని మనకు ప్రసాదించమని ఆ పరమేశ్వరుణ్ణి, ఆ శక్తిని ప్రసాదించమని పార్వతిని మనం ప్రార్థిద్దాం. పోతే ఇక నుదురు, బుద్ధి, చిత్తం, మన నుదిటి పైన పెట్టుకునే బొట్టు, పాపటి కింద పెట్టుకునే బొట్టు, అది ఆత్మతత్వానికి దారితీసే తత్వం. చిత్తం ఎప్పుడు కూడా
అహంకారరహితంగా మనకి వస్తే ఆత్మతత్వంలోకి వెళ్ళటం ఈజీ అయిపోతుంది. అట్లా వెళ్ళాలని భావిస్తూ ఆ అర్షడ్వర్గాల్లో ఆఖరిదైనటువంటి సహస్రారం దగ్గరికి వెళ్ళి సూర్యుడు అనుగ్రహాన్ని పొందుదాం. సూర్యుడి అనుగ్రహాన్ని పొందటం చాలా ఈజీ. సూర్య నమస్కారాలు రోజు చేసుకోవచ్చు. తర్వాత ప్రతిరోజు సూర్యుడిని ఆరాధిస్తే సూర్యుడి అనుగ్రహం, ఆత్మకారకుడైన సూర్యుడి అనుగ్రహం పరిపూర్ణంగా అవుతుంది. అలా జరగాలని మనం అక్కడ సూర్యుడిని కూడా రోజు డైలీ చేసేటప్పుడు ఫస్ట్ గణపతిని, తర్వాత సరస్వతిని, తర్వాత గురువుని ప్రార్థిస్తూ మొదట శ్రీ గణేష శారదా గురుభ్యో నమః అనుకుని, తర్వాత ఓంకార మహాపవిత్రో జ్ఞానో ప్రథమంబు, ఓంకార మాతో అంబు అంబు అనుకుని ఆ ఓంకారాన్ని 5 సార్లు పంచభూతాల సాక్షిగా 5 సార్లు ప్రార్థించి, తర్వాత మన గాయత్రి మంత్రాన్ని 24 సార్లు పారాయణం చేసి, తర్వాత పవిత్రమైన ఓం మిత్రాయ నమః, ఓం రవియే నమః, ఓం సూర్యాయ నమః, ఓం బాణవే నమః, ఓం ఖగాయ నమః, ఓం ఓష్ణవే నమః, ఓం హిరణ్యగర్భాయ నమః, ఓం సవిత్రే నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం అర్కాయ నమః, ఓం మరీచియే నమః, ఓం భాస్కరాయ నమః, నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం, నమో నమః నమో నమః నమో నమః అని అర్ఘ్యం రాగి చెంబులో నీళ్ళని తులసి మీదకి, తులసి చెట్టు మీదకి మధ్యలో వదిలితే 3 సార్లు అలా వదిలితే సూర్యుడు పరిపూర్ణమైన తెలివితేటల్ని, వేద జ్ఞానాన్ని అందిస్తూ మిమ్మల్ని ఐఏఎస్ చేసే బాధ్యత ఆయన తీసుకుంటారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ ఇలాంటి వాటిల్లో సెలెక్ట్ చేసుకుంటారు అని భావించి ఆయనకి నమస్కారం పెట్టుకొని ప్రతిరోజు చేస్తే చాలా ఉత్తమం. అలా చేస్తే మీకు కళ్ళజోళ్ళు తీసేయచ్చు. కళ్ళజోళ్ళు నేను ఈ 76 సంవత్సరాల వయసులో కళ్ళజోడు 20 సంవత్సరాల నుంచి దాదాపు వాడట్ల 16 సంవత్సరాల నుంచి అయితే పరిపూర్ణంగా రిమూవ్ చేశాను. అలాంటి జ్ఞానాన్ని ఆ సూర్యభగవానుడు ఇస్తున్నందుకు ఆయనకి శతకోటి నమస్కారములు, శతకోటి ధన్యవాదములు, శతకోటి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ, యూనివర్స్కి ఎప్పుడు మనం యూనివర్స్ నుంచి ఏది పొందాలన్నా శతకోటి నమస్కారములు, శతకోటి ధన్యవాదములు, శతకోటి కృతజ్ఞతలు యూనివర్స్కి, విశ్వానికి తెలియపరుస్తూ ఉంటే మనకి ఏది కావాలంటే అది మనకి విశ్వం ఇస్తుంది అనే భావనలో ధన్యవాదములు ధన్యవాదములు ధన్యవాదములు, కృతజ్ఞతలు కృతజ్ఞతలు కృతజ్ఞతలు. ఇది మొదటి అధ్యాయం. జై గురుదేవ్. మొదట మనిషి ఎక్సర్సైజ్ చేయాలి. అరగంట ఎక్సర్సైజ్ చేస్తే, వ్యాయామం చేసినప్పుడు మనకి చెమట పట్టేదాకా చేయాలి. చెమట పట్టి చెమటని తుడుచుకోవటం కాదు, స్నానం ద్వారా రిమూవ్ చేసుకుని చక్కగా స్నానం చేసి కూర్చుని. రెండవది ప్రాణాయామం చేయాలి. 21 సార్లు లెఫ్ట్ సైడు, 21 సార్లు రైట్ సైడు, 21 సార్లు లెఫ్ట్ టు రైట్, 21 సార్లు రైట్ టు లెఫ్ట్, ఇలా 88 సార్లు ప్రాణాయామం చేస్తే చాలా ఆరోగ్యకరమైన, మనం గాలి పీల్చుకోవటంలో ఏ ఆటంకాలు లేకుండా పోతాయి. ఒకటి, ఇన్ఫినిటీ శక్తి మన అవయవాలకి, మనలో మనకి మన గురించి మనం తెలుసుకునే జ్ఞానం వరకు వెళ్ళగలిగిన శక్తి ఈ ప్రాణాయామంలో ఉంది అనేది చాలామందికి తెలియదు. అందుకని అలా ఆ ప్రాణాయామం చేసి రెండో స్టెప్ అధిగమించాలి. మూడో స్టెప్
మూడో స్టెప్ ఏంటంటే అకార ఉకార మకారాలు చేయాలి. అకారం 5 సార్లు అంటే మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరకం, అనాహితం, విశుద్ధ. ఈ ఐదు అకారాలు చేయటం వలన మనం పొరపాటు రాళ్ళు తిన్నా అరిగిపోతుంది, అరుగుదల ఎక్కువ అవుతుంది. అరుగుదల ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం ఎప్పుడైతే బాగుంటుందో అన్ని సమస్యలకి ఆరోగ్యమే మనకి సూత్రం. ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండగలిగే శక్తి మనకి భగవంతుడు ప్రసాదిస్తాడు. ప్రకృతి ప్రసాదిస్తుంది. ప్రకృతే గురువు మనకి. రెండోది ఉకారం. ఉకారం చేస్తే ఉకారం ఎక్కడెక్కడ చేయాలి? మణిపూరకం, అనాహితం, విశుద్ధం, ఆజ్ఞ, సహస్రారం. ఈ 5 చక్రాల దగ్గర ఉకారం చేయటం వల్ల మనకి ధనానికి ఏ లోపం లేకుండా జీవనోపాధికి తగినట్టుగా ధనం మనకి వస్తూనే ఉంటుంది. ధనలక్ష్మి అనుగ్రహం అవుతుంది, లక్ష్మీనారాయణుల అనుగ్రహం అవుతుంది, గురువు అనుగ్రహం అవుతుంది. తర్వాత మకారం. ఉకారం చేయటం వలన బీపీ, షుగర్లు ఎప్పుడూ కంట్రోల్గా ఉంటాయి. ఒకవేళ ఎక్కువగా అనుకుని ఉన్న వాళ్ళకుంటే తగ్గిపోతాయి. ఇది పక్కాగా చెప్పగలను నేను. ఈ ఓంకారాన్ని 35 సంవత్సరాల నుంచి బ్రాహ్మీ ముహూర్తంలో చేస్తున్న వాడిని కనుక వివరించి చెప్తున్నాను మీకు. తర్వాత మకారం చేయటం వలన, ఈ మకారం చేయటం వలన తలనొప్పి నుంచి క్యాన్సర్ కూడా రాదు. తలనొప్పి నుంచి క్యాన్సర్ అవాయిడ్ అవుతుంది. తర్వాత ఆత్మజ్ఞానాన్ని ఇచ్చేది ఈ మకారమే. మనకి పంచే ఇంద్రియాలు కంట్రోల్డ్గా ఉంటాయి. తర్వాత వీటి వలన జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మీ వయసుకి సంబంధం లేదు. మీ వయసు సంబంధం లేకుండా ఈ మకారం చేయటం వలన మీ జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అందుకని మీరు చక్కగా ఏదన్నా న్యూస్ రాయాలన్నా, ఏదన్నా క్రియేట్ చేయాలన్నా క్రియేటివిటీ పెరుగుతుంది. ఇలా సినిమా పరిశ్రమకు ఉపయోగపడుతుంది, సంగీతానికి ఉపయోగపడుతుంది, అన్నిటికీ ఉపయోగపడుతుంది. మకారం చేయటం వలన మానసికమైన శాంతి కూడా లభిస్తుంది. ఇది తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే చాలా ఉన్నాయి. ఈ మకారం మూలన మనకి పంచభూతాలు ఎప్పుడూ కూడా మన స్వాధీనంలో ఉంటాయి. స్వాధీనంలో ఉంటాయంటే మనకి అనుకూలంగా ఉంటాయి అని వాటికి నమస్కరించి ఈ మకారం గురించి చెప్తున్నాను నేను. తర్వాత అకారం 5 సార్లు. మనకి వెన్నెముక నిటారుగా ఉండాలి. కాళ్ళు క్రాస్గా పెట్టుకోవాలి. ఎడమ చేతిలో కుడి చేయి పెట్టి ఆ బొటన్ వేళ్ళు 2 ఆనించాలి. తర్వాత కళ్ళు మూసుకోవాలి. అకారం చేయాలి. అకారం మూలాధారం మీద చేస్తున్నాం. ఇప్పుడు మూలాధారాన్ని మనం పరీక్షగా అబ్జర్వ్ చేస్తే ఆ మూలాధారంలో కదలికలు ఉంటాయి. ఇప్పుడు ఈ మూలాధారం అంతా యాక్టివేట్ అవుతుంది. 2 స్వాదిష్టానం. బ్రహ్మ సరస్వతి మనకి ఆ జ్ఞానాన్ని, అర్షద్వర్గాల్ని జయించే శక్తి ప్రసాదిస్తున్నారు అని భావన చేయండి. 3 మణిపూరకం దగ్గర లక్ష్మీనారాయణులు మనకి, లక్ష్మీదేవి ఎప్పుడూ మనకి అవసరం. ఆ అవసరానికి తగినట్లు డబ్బులు ఇస్తూ ఉంటుంది అనే భావన చేయండి. నారాయణుడు మీకు కృష్ణమూర్తి అయి
పరమేశ్వరు పరబ్రహ్మ కృష్ణుడు లాగా మనకి విశ్వగురువుల మనకి ఎప్పుడు గురుతత్వాన్ని అందిస్తూ ఉంటాడు. తర్వాత మన లెక్క సరిచేయటానికి శివపార్వతులు ఇద్దరూ అనాహత చక్రంలో గ్రీన్ కలర్లో ఉన్నారు. తర్వాత ఆకాశతత్వంలో కుజుడు అనుగ్రహం కూడా అయ్యి మీ వ్యాపారాలన్నీ బాగా సాగాలని కోరుకుంటూ కాలసర్పయోగం నుంచి, నాగదోషం నుంచి, కాల దోషం నుంచి విముక్తులు కావాలని కోరుకుంటూ నీలి రంగులో ఆకాశతత్వంలో విశుద్ధ దగ్గర ఈ ఆకారాన్ని చేస్తున్నాం. ఇకపోతే ఉకారం. ఉకారం ఎక్కడెక్కడ చేయాలి? ఉకారం మీ మణిపూరక చక్రం నుంచి పైకి చేయాలి. మణిపూరక చక్రం, అనాహత చక్రం, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారం ఈ 5 చోట్ల ఉకారం చేస్తే ఆ లక్ష్మి అనుగ్రహం కలుగుతూనే ఉంటుంది. అట్లా కలుగుతూ ఉంటుందా కాకుండా మీకు కావలసిన బీపీ షుగర్లు ఎప్పుడూ కంట్రోల్డ్గా ఉంటాయి. ఒకవేళ బీపీ షుగర్లు పెరిగి ఉంటే అవి తగ్గిపోతాయి. ఇది గ్యారంటీ. అనాహత విశుద్ధ ఆజ్ఞ సహస్రారం ఇప్పుడు ఇది చేయటం వలన బీపీ షుగర్లు ప్రతి మనిషికి కంట్రోల్డ్గా ఉంటాయి. కంట్రోల్గా ఉండటమే కాకుండా ఎక్కువ ఉంటే తగ్గిపోతాయి కూడా. నెక్స్ట్ మకారం. విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారం, పూర్ణాత్మ, పరమాత్మ. డైరెక్ట్గా పరమాత్మ దగ్గరికి తీసుకెళ్తుంది ఈ మకారం. మకారం ఎలా చేయాలంటే 2 పెదవులు మూసేసేసి మా అనే శబ్దం వచ్చేటట్టుగా చేయాలి. విశుద్ధ దగ్గర చేస్తున్నాను, మీరు అబ్జర్వ్ చేయండి. తర్వాత ఆజ్ఞ, తర్వాత సహస్రారం, తర్వాత పూర్ణాత్మ. పూర్ణాత్మ అనగా మన ఆత్మకి యొక్క తల్లిదండ్రులు ఎన్నో జన్మలు 180, 200 జన్మల నుంచి ఉన్నవాళ్ళు ఉండుంటారు మనలో మనకు తెలియకుండా. వాళ్ళందరూ వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. మీ కర్మలన్నీ బావులన్నీ ఆశీర్వదిస్తారు. అలా ఆశీర్వదిస్తున్నారని భావంతో చేస్తే చాలా మంచిది. తర్వాత పరమాత్మ. ఆ పరమాత్మ కృష్ణ పరమాత్మ అనుకోండి, శివ పరమాత్మ అనుకోండి, బ్రహ్మ పరమాత్మ, ఏ పరమాత్మ అయినా ఒకటి. ప్రస్తుతానికి మన కృష్ణ పరమాత్మ జగద్గురువుగా భావిస్తున్నాం కనుక కృష్ణ పరమాత్మని ఆహ్వానిద్దాం. ఆయనకి ఈ ఓంకారం, ఈ మకారం అంకితం చేద్దాం. ఇప్పుడు మీ దేహమే దేవాలయంగా, మనసే మందిరంగా మారిన మానవులు అవుతారు మీరు. అయితే ఇక్కడ వరకు ఒక అధ్యాయం అయిపోయింది. అది మనం ఆడియో తీస్తున్నాం కనుక ఇక్కడ ఆపేద్దాం ఒకసారి.